హలో గాయ్స్! వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. హరీష్ గారు మనసులో ఇంత బాధ ఉందా అని ఒక ఒపీనియన్ అనిపించింది. ఒక అంటే ఒక లెటర్ రాసి అది బాక్స్ బద్దలు కొట్టమని చెప్తాడు మన లవ్ గురు. అయితే హరీష్ గారు ఓకే. వాళ్ళ వైఫ్ హరిత గారిని మధ్య చాలా బాధ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత హరీష్ గారు ఓకే. 2 ఇయర్స్ పట్టిందంట వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం, హరితని పరీక్షించడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత సమాజం ఏమంటుండ్రు పిల్లలు, 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 పిల్లలు అంటుండ్రు. పిల్లల గురించి ఆలోచించాలి కదా అని అంటే ఒకరు హాస్పిటల్‌కి పోతే హరిత పిల్లలు కంటే ఆమె హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆమెకు ప్రాబ్లమ్ అయితదంట. అందుకే ఒక హరిత వద్దు అని చెప్పిందంట. వద్దు అంటే పిల్లలు ఇప్పుడు గారు అని అంటే హరిత చెప్పలేదంట. నీకు ఇలా ప్రాబ్లమ్ ఉందా తెలిసిన తర్వాత లేదు నేను లేకపోయినా సరే నాకు నా పిల్లలు కావాలని హరిత అంటే ఆ టైంలోనే చేంజ్ చేసుకునే విషయం వచ్చిందంట. అది అందుకోసమే ఆమె విషయంలో చేంజ్ చేసుకునే విషయం వచ్చిందంట. నిజంగా చాలా బాధ అనిపించింది. లోపల మనసులో అంత బాధ పెట్టుకొని ఎలా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసి ఏదైనా డాక్టర్స్ ఓకే అయితది అని అంటే మేము పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నాము అని చెప్తారు. నిజంగా సూపర్ అనిపించింది నాకు. అమ్మో! సారీ హరీష్ గారు మిమ్మల్ని ఏమన్నా బాగా తిట్టి ఉండుంటే అని ఒక ఒపీనియన్ అనిపించింది.